ప్రతిపక్ష హోదాపై నిరాధార ఆరోపణలతో జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ప్రతిపక్ష హోదాపై ఎమ్మెల్యే జగన్ హైకోర్టుకు కూడా వెళ్లారని తెలిపారు. న్యాయ ప్రక్రియ కొలిక్కి వచ్చే వరకు వేచి చూస్తున్నట్లుగా తెలిపారు. ఇటీవల జగన్ వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయన్నారు. వారు చేస్తున్న ఆరోపణలు గందరగోళానికి దారితీస్తున్నాయని, స్పీకర్కు దురుద్దేశాలు ఆపాదించడం సభ నియమాల ఉల్లంఘన కిందకి వస్తాయని చెప్పారు. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం తప్పు అంటూ వ్యాఖ్యానించారు స్పీకర్. ఈ 16వ శాసనసభలో సభ్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 24/6/2024 తేదీన నాకు ఒక లేఖ రాశారండి. ఆ లేఖలో అంతా చూస్తే అభియోగాలు, ప్రేలాపనలు, బెదిరింపులమయం, అంతకంటే ఏమీ లేదు. దానికి తోడు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా అర్హత ఉందంటూ అసంబద్ధ వాదన చేస్తున్నారు. కానీ ఆ లేఖలో ఎలాంటి ప్రత్యేక అభ్యర్థన లేదన్న విషయాన్ని మీరందరూ గమనించాలి. ఈ లేఖ రాసిన కొద్ది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు కూడా వెళ్ళారు. విచిత్రం ఏమిటంటే తనకు ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించవలసిందిగా శాసనసభ కార్యదర్శిని, స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని ఆ రిట్ పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ ఇంకా విచారణ అర్హత కలిగి ఉన్నదో లేదో అని నిర్ధారించే దశలోనే ఉంది. ఇంకా రిట్ పిటిషన్ వేసే అర్హత ఉందా లేదా మీకు అని చెప్పి ఆ దశలోనే ఇంకా ఉంది. ఈ పిటిషన్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ను, శాసన వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేర్చినప్పటికీ ఆ ఇద్దరిని మినహాయించాలని గౌరవ అడ్వకేట్ జనరల్ గారు చేసిన సూచనతో గౌరవ న్యాయస్థానం ఏకీభవించింది. ఈ 16 మనం చూస్తున్నాం అసెంబ్లీకి సాక్షిగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఏదైతే జగన్ ప్రతిపక్ష హోదా గురించి కోర్టుకు వెళ్ళి ఇవన్నిటికి సంబంధించి మాట్లాడారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి హరీష్ ద్వారా. గుడ్ మార్నింగ్ హరీష్. మనం చూస్తున్నాం గతం నుంచే అనేక సార్లు ఈ ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు మరొకసారి స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆ సభాపతి హోదాలోనే కూర్చొని ఈ కామెంట్స్ చేశారు. డీటెయిల్స్ ఏంటి? అసలు ప్రజెంట్ ప్రతిపక్ష హోదాకి సంబంధించినటువంటి వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తుంది. 11 మంది శాసనసభ్యులతో అసెంబ్లీలో మాట్లాడడం ప్రతిపక్ష హోదాపై నిరాధార ఆరోపణలతో జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ప్రతిపక్ష హోదాపై ఎమ్మెల్యే జగన్ హైకోర్టుకు కూడా వెళ్లారని చెప్పారు. న్యాయ ప్రక్రియ కొలిక్కి వచ్చే వరకు వేచి చూస్తున్నట్లుగా తెలిపారు. ఇటీవల జగన్ అదేవిధంగా వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని చెప్పారు స్పీకర్. వారు చేస్తున్న ఆరోపణలు గందరగోళానికి దారితీస్తున్నాయని, స్పీకర్కు దురుద్దేశాలు ఆపాదించడం సభ నియమాల ఉల్లంఘన కిందకు వస్తాయని చెప్పారు. దేవుడు తిరస్కరించిన వరాన్ని, అంటే ఏదైతే ప్రజలు ఇవ్వలేదో దాన్ని సభ ఇవ్వాలనుకోవడం దారుణమనే ఉదాహరణకి దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం తప్పు అంటూ కూడా వ్యాఖ్యానించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. శాసనసభలో సభ్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 24/6/2024 తేదీన నాకు ఒక లేఖ రాశారండి. ఆ లేఖలో అంతా చూస్తే అభియోగాలు, ప్రేలాపనలు, బెదిరింపులమయం, అంతకంటే ఏమీ లేదు. దానికి తోడు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా అర్హత ఉందంటూ అసంబద్ధ వాదన చేస్తున్నారు. కానీ ఆ లేఖలో ఎలాంటి ప్రత్యేక అభ్యర్థన లేదన్న విషయాన్ని మీరందరూ గమనించాలి. ఈ లేఖ రాసిన కొద్ది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు కూడా వెళ్ళారు. విచిత్రం ఏమిటంటే తనకు ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించవలసిందిగా శాసనసభ కార్యదర్శిని, స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని ఆ రిట్ పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ ఇంకా విచారణ అర్హత కలిగి ఉన్నదో లేదో అని నిర్ధారించే దశలోనే ఉంది. ఇంకా రిట్ పిటిషన్ వేసే అర్హత ఉందా లేదా మీకు అని చెప్పి ఆ దశలోనే ఇంకా ఉంది. ఈ పిటిషన్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ను, శాసన వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేర్చినప్పటికీ ఆ ఇద్దరిని మినహాయించాలని గౌరవ అడ్వకేట్ జనరల్ గారు చేసిన సూచనతో గౌరవ న్యాయస్థానం ఏకీభవించింది. ఈ
10% సంఖ్యాబలం ఉండాలన్నది నిబంధన గురించి ఆయనకి స్పష్టంగా తెలుసునని సభాముఖంగా ఆయన చెప్పిన ప్రసంగం రుజువు చేస్తుంది. ఇలా కోరి మతిమరుపు తెచ్చుకోవడం మాజీ ముఖ్యమంత్రిగా మాజీ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హోదాకు తగిన కాదని నా అభిప్రాయం. రాజ్యాంగం సభా నిబంధనల ప్రకారంగా స్పీకర్కు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని మీ అందరికీ తెలుసు. ఈ పాయింటే. అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు సాధించిన దుష్ప్రచారాన్ని సంధి ప్రేలాపనలు అంటాను నేను. మా సైడ్ సంధి ప్రేలాపనలు అంటారండి. సంధి ప్రేలాపనలను పరిగణలోకి ప్రేలాపనలుగా పరిగణించి క్షమిస్తున్నాను. సభాపతి హోదాలో క్షమిస్తున్నాను. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఈ సభలోని సభ్యుల సమిష్టి విజ్ఞతకు వదిలేస్తున్నాను.